టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 5 నెలల నుండి వేతనాలు బకాయిలు ఉన్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ శుక్రవారం కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మంతని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కడారి సునీల్ మాట్లాడుతూ మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతూ కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. జీవో నంబర్ 60 ప్రకారం 15,600 ప్రావిడెంట్ ఫండ్, కాంట్రాక్టర్ సైడ్ 25%, వర్కర్ సైడ్ 25%, మొత్తం 3,023 కటింగ్ అయి పీఎఫ్ అకౌంట్లో ప్రతి నెల వేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ కేవలం 7,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. మంతని ఆసుపత్రిలో శ్రమ దోపిడీ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 నెలల పెండింగ్ వేతనాలు జీవో ప్రకారం చెల్లించాలని, లేని పక్షంలో సమ్మె చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, భరత్, చంద్రయ్య, రమాదేవి, పూర్ణిమ, లక్ష్మి, ఓదమ్మ, అనసూయ, ఉమా, ప్రమీల, పద్మ, శంకరమ్మ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పట్టింపు చేసి మరి పూర్తిగా శ్రద్ధ వహించి ప్రతి నెల పెండింగ్ లేకుండా ప్రతి నెల 10వ తేదీలోపు వేతనాలు వీళ్ళకు వచ్చేటువంటి విధంగా కృషి చేయాలని గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులను, మంత్రివర్యులను అదేవిధంగా ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. జీవో 60 ప్రకారంగా 15,600 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా అందులో 25% కాంట్రాక్టరు, 25% వర్కరు కటింగ్ పిఎఫ్ 3,023 రూపాయలు పిఎఫ్లో జమ అవుతాయి. జమ కాగా మరి వాళ్ళకు బ్యాంకులలో అకౌంట్లలో 12,093 రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 7,000 వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి కాంట్రాక్టర్పై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంట్రాక్టర్ అడ్రస్ లేడు, సూపర్వైజర్ అడ్రస్ ఉండరు. కార్మికులను ఇలా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏమైనా యూనియన్లు వచ్చి వేతనాలు పెండింగ్ అడిగితే కాంట్రాక్టర్ మరి వీళ్ళను తీసివేస్తాం అనేటువంటి విధంగా కూడా ఉద్యోగ భద్రత లేకుండా, ఉద్యోగ రక్షణ లేకుండా కూడా కాంట్రాక్టర్ వ్యవహరించేటువంటి తీరు ఇది సీరియస్గా మరి పరిగణిస్తూ ఉన్నాం. తక్షణమే మంత్రివర్యులు, అదేవిధంగా సూపరింటెండెంట్, కలెక్టర్ గారు మంత్రి ఆసుపత్రి మీద శ్రద్ధ వహించి ఇక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టు వర్కర్ల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కూడా మరి వాళ్ళు ఒక చర్య తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ఏఐటీసీ ఇవాళ మంత్రిలో మరి గౌరవ సూపరింటెండెంట్ గారికి మరి ఆ మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి పెండింగ్ బిల్లులకు కనుక ఉంటే మరి ఏ రోజు నుంచైనా కానీ ఏఐటీసీ ఈ మంతని ఆసుపత్రుల్లో సమ్మె చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.